నువ్వు ఆయిల్ ఫామ్ నేనే తెచ్చిన, ఆయిల్ ఫామ్ మాది అని నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు. నిజంగా నువ్వు ఆయిల్ ఫామ్ నీదైతే ఇక చూడ. నిన్న సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ గారు గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో పెట్టి ఏం మాట్లాడుతారు? రైతుల గురించి, నర్మేట ఆయిల్ ఫామ్ గురించి మాట్లాడుతారు, మేమే చేసినామని. అసలు నర్మేటాలో ఆయిల్ ఫామ్కి ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు నువ్వు ఏడున్నావు? భూమి పీజీ చేసినప్పుడు నువ్వు ఏడున్నావు? సిద్దిపేటలో ఉన్నావు? అసలు తెలుసా నీకు? ఎప్పుడు ఎన్ని ఎకరాలు ఎంతమంది ఆయిల్ ఫాములు పెట్టాలని హరీష్ అన్న ఎంత కష్టపడి అనుకున్న మంత్రి తుమ్మల దగ్గరికి సిద్దిపేట రైతులందరినీ తీసుకుపోయి చూపించి, ఒప్పించి, మెప్పించి, నేనున్నా మీకు అనే ధైర్యం కల్పించి ఆయిల్ ఫామ్ పెట్టి, ఆయిల్ ఫామ్లు పెట్టిపించి వాటికి ఈయనే ఫ్యాక్టరీ ఉండాలని నర్మేట్లో ఫ్యాక్టరీ కడితే ఇవాళ మేము వచ్చి కట్టినాం, మేము చేసినాం అని పంగనాలు కొడుతున్నారు. కేసీఆర్ డైలాగ్ చెప్తాడు, ఏడగాడితే ఏంది బర్రె వచ్చి మన దొడ్లు తింటే అది మన బిడ్డనే అన్నట్టు ఉన్నది మీ కథ. రైతు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అని హరీష్ రావు చెప్పాడు, అవునా కాదా? సిద్దిపేట జిల్లాలో రైతు రుణమాఫీ చేసి 97% వరకు సిద్దిపేట జిల్లాల రైతాంగానికి రైతు రుణమాఫీ జరిగిందని తెలియజేస్తా ఉన్నా. ఇంకేం మాట్లాడుతున్నావు? రైతు రుణమాఫీ మొత్తం చేస్తే హరీష్ రావు రాజీనామా చేస్తా అన్నాడు, ఎటు పారిపోయిండని మాట్లాడుతున్నావు. అక్కలుండే మాట్లాడుతున్నావు. అదే వీడియోలు ఇంకేం మాట్లాడుతున్నావు? రైతు రుణమాఫీ 90% అయింది, 70% అయింది అని మాట్లాడుతున్నావు. ఎవరికి సోయలేదు, ఎవరు పారిపోయారు? 90% అయిందని నువ్వే అంటావు. మళ్ళీ పూర్తి స్థాయిగా అయితే హరీష్ రావు రాజీనామా చేస్తానన్నాడు, ఇప్పుడు ఎటు పోయిండని నువ్వే అంటావు. నువ్వు ఆలోచించుకో మరి. ఎందుకు ఫ్రస్ట్రేషన్లా ఏమేమో మాట్లాడాడు ఎందుకు? ఇదంతా కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో 100% రైతు రుణమాఫీ అయిందా కాలేదా? ఒకటే ముచ్చట, సింపుల్. నువ్వే చెప్పు, అయిందో కాలేదో. ఇంకా మాట్లాడదాం, ముందుకు వస్తే చర్చలకు రా. ఇక రేవంత్ రెడ్డి గారు వద్దు, సిద్దిపేట పాత బస్టాండ్లో మనం కూర్చుందాం, ఆ చర్చ పెడదాం. 10 ఏళ్ళ హరీష్ రావు ఏం చేసిండు, సిద్దిపేటకు హరీష్ రావు అభివృద్ధి ఏం చేసిండు అని నువ్వు అంటావు. ఎలక్షన్లో మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటాడు, సిద్దిపేట ఒకటే అభివృద్ధి చేసుకున్నారు, సిద్దిపేటలోకి అన్ని ఊళ్ళు కావద్దా అని ఆయన తిరుగుతాడు చెప్పుక. మరి ఎవరిది అబద్ధం, ఎవరిది తప్పింలా? నీ మాటలు తప్ప, మీ చెప్పిన ముఖ్యమంత్రి మాటలు తప్ప? పాత బస్టాండ్ కాడ చర్చ పెడదామంటున్నావు రా, పాత బస్టాండ్ కాడ చర్చ పెడదాం బరాబర్. నీ స్థాయికి ఆయన వచ్చుడు కాదు, మేము వస్తాం కార్యకర్తలం, నువ్వు రా. మీరు ఇచ్చిన 6 గ్యారంటీల మీద చర్చ పెడదాం, 420 హామీల మీద చర్చ పెడదాం, తులం బంగారం ఇస్తాన్నారు ఆడబిడ్డకు తులం బంగారం మీద చర్చ పెడదాం, స్కూటీ ఇస్తాన్నారు స్కూటీ మీద చర్చ పెడదాం. చర్చకు సిద్ధం. ఎన్నడో టైం చెప్పు, నేను వస్తా, మేము వస్తాం కార్యకర్తలు అందరం. డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పినావు. మరి నీ సొంత నియోజకవర్గం సిద్దిపేటలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టినావు చూపిదుపా. డబుల్ బెడ్రూమ్లు ఎన్ని కట్టించినని మాట్లాడుతున్నావు? ఇదైతే అసలు పెద్ద జోకు. నీ బండిలో పెట్రోల్ లేకుంటే నా బండి తీసుకొస్తా, 2 వీలర్ పెట్రోల్ నేనే పోసుకుంటా, ఎక్కించుకుంటా. సిద్దిపేట చుట్టూరు సిద్దిపేట నియోజకవర్గంలో ఏడేడే డబుల్ బెడ్రూమ్ కట్టించారో ఆడికి తోలుకపోతా, నేను నిలబెట్టి వీడియోలు ఫోటోలు తీపిస్తా. సిద్ధమా? వస్తావా? డేట్ చెప్తావా? అసలు మీరు బాగా మాట్లాడుతున్నారు. మీ స్థాయి ఏంది, హరీష్ రావు గారి స్థాయి ఏందో అర్థమవుతలే. మీకు వచ్చిన ఓట్లు 20,000, ఆయనకు వచ్చిన మెజారిటీ 80,000. ఆయన దాంట్లో షారానా వంతు కాదు మీది. మళ్ళీ చెప్తున్నా, షారానా వంతు కాదు. ఆలోచించి మాట్లాడు, ఆవేశంతో కాదు. ప్రజలు ఎవరిని ఎప్పుడు గుణపాఠం చెప్పానో మస్తు చెప్తారు. రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎటు పోతుందో మీకే తెలియాలి. రేవంత్ రెడ్డి ఏదో పుసపుస సిద్దిపేట ప్రజలు ఈడ గెలిపించిన ఎమ్మెల్యేని మంత్రి చేస్తా అన్నాడని నువ్వు ఏదో మురుసుకుంటూ పోయి ప్రెస్ మీట్ పెడుతున్నట్టు. నువ్వు మంత్రి కాదు కదా, నువ్వు ఎమ్మెల్యే కూడా కాలేవు, అది మనసులో పెట్టుకో. ఇంకోటి, గంత మంచిగా గెలుస్తారు అనే నమ్మకం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని వచ్చి పోటీ చేయమను. హరీష్ రావు మీద లొల్లిపోతుంది కదా, ఎందుకు ఈ ముసుగులో గుద్దులాట? ఆయనకు వచ్చి పోటీ చేసే దమ్ము లేదా? మేము విసురుతున్నాం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా, రేవంత్ రెడ్డి నచ్చి హరీష్ రావు మీద పోటీ చేసి గెలువమను, అప్పుడు చూసుకుందాం.